ఎయిట్ అంటే ట్రాన్స్ఫర్ ఉంటుంది కదా, ఇవన్నీ మీరు వేలో సంప్రదించి ఎవరెవరికి ఎలాంటి ఫామ్స్ కావాలో అవి తీసుకొని పూర్తిగా వాటిని ఫిల్అప్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్లు సబ్మిట్ చేస్తే మీకు ఓటర్ నమోదు మనకి పర్ఫెక్ట్ ఓటర్ల జాబితా రావాలంటే ఫస్ట్ డెత్ ఓటర్స్ని ఐడెంటిఫై చేయండి. మీకు ఇప్పుడు సెక్రటరీ గారు అండ్ జీపీఓ గారు బిఏఓ గారు ఫస్ట్ డెత్ ఓటర్స్ని మీరు సార్ట్అవుట్ చేయండి. ఈ 100%లో ఈ డెత్ ఇవన్నీ ఉంటే మనకి ఎట్లా వస్తుంది? మ్యారేజ్ అయిపోయి ఉన్నవాళ్ళు ఇంటికి వెళ్ళండి, ఫస్ట్ డెత్ డిలీషన్కి పెట్టండి. ట్రాన్స్ఫర్ పెళ్ళి ఉన్న వాళ్ళు ఎవరైనా ట్రాన్స్ఫర్, మైగ్రేటెడ్ ఎవరైనా ఉన్నారా? హైదరాబాద్లో ఉంటారు, అందరు సూర్యాపేటలో ఉంటారు, అక్కడ ఒకటి ఉంటుంది ఇక్కడ ఒకటి, అట్లా కాదు కదా. అక్కడ అవసరం ఉంటే డిలీట్ చేసేసేయండి, లేకపోతే మీకు అనవసరంగా మెమోస్ అవి వస్తుంటాయి. 31 నుంచి జూలై 31 నుంచి క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ స్వీకరణ జరుగుతుంది. ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 28 వరకు అటు క్లెయిమ్స్ పైన ఆబ్జెక్షన్స్ పైన విచారణ చేసి వాటిని సాల్వ్ చేయడం జరుగుతుంది. 1/10/20 వరకు అక్టోబర్ 1 నాడు ఫైనల్ పబ్లికేషన్ చేయడం జరుగుతుంది. నేను క్లియర్గా చదువుతా చూడండి. ఇంటింటి గణన, హౌస్ టు హౌస్ ముసాయిదా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రచురణ ఆగస్ట్ 31. క్లెయిమ్స్ అండ్ అభ్యంతరాల దాఖలు ఆగస్టు 31 నుండి జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు. నోటీసు దశ జారీ, విచారణ, ధృవీకరణ, ఎన్యూమరేషన్ ఫారంలపై నిర్ణయం మరియు క్లెయిమ్స్ అభ్యంతరాల పరిస్థితి పైన ఫైనల్గా అక్టోబర్ 1న ఫైనల్ జాబితా విడుదల చేయడం జరుగుతుంది. కానీ ప్రభుత్వ పాఠశాలలో టీచర్స్ని వివిధ రకాలు ఫిల్టర్ చేసి నిరంతరం వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళని టీచర్స్ అంటే పిల్లలకి మంచిగా ఎడ్యుకేషన్ ఇవ్వడానికి గవర్నమెంట్ రెగ్యులర్ ట్రైనింగ్స్ పెడుతున్నది. ప్రైవేట్ స్కూళ్ళలో వాళ్ళు రెగ్యులర్ వాళ్ళకి ట్రైనింగ్ ఓన్లీ వన్స్ ట్రైనింగ్ ఉంటుందా లేదా అనేది అది తర్వాత. కానీ ప్రభుత్వ పాఠశాలలో నేను ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళకి నిరంతరం ట్రైనింగ్ అయితేనే ఉంటుంది. అంటే అప్డేట్ చేస్తుంటాయి ఎడ్యుకేషన్ని, ఏ విధంగా పిల్లలకి ఏ విధంగా నాణ్యమైన విద్య ఇవ్వడానికి అందించడానికి ఏ విధంగా ఎట్లాంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు సక్సెస్ అవుతారు అనేది వాళ్ళకి టీచర్స్కి ఇస్తారు. కాబట్టి ఎక్కడో దూరంగా ఉన్న పాఠశాలలకి ఎందుకు అంటే అంటే డాడీ టీచర్ మేము 4 ఆడపిల్లలు, 2 మగపిల్లలు, అందరు గవర్నమెంట్ స్కూల్ అనే చదువుకున్నాము. మీరెవరు పంపించకుండా అవే బంద్ చేసుకుంటారు, వాళ్ళే మీకు తెలియట్లేదు. విద్యార్థులు ఎవరు రాకపోతే వాళ్ళెక్క స్కూల్స్ నడిపించుకుంటారు. ఓకే ఓకే మనమే వాలంటీర్గా మన పిల్లల్ని మన ఊర్లో స్కూల్లో పంపిస్తే ప్రైవేట్ స్కూల్స్ ఎట్లా నడుస్తాయి? ఈ మార్పు వలన వేడి వాతావరణం అనేది పెరుగుతుంది. వేడి వాతావరణం పెరగడం వలన మనకు సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఈ విధంగా వర్షపాతం తక్కువ అవ్వడం వల్ల మనకు జూలై ఆగస్టు నెలలో పంటకు అవసరమైన నీరు అందుబాటులో ఉండదు. కాబట్టి మనం ఆరుతడి పంటలు కానీ లేకపోతే నీటు తక్కువ ఉపయోగించుకునే పంటలు కానీ వేసుకోవడం వల్ల మనకు ఇబ్బంది లేకుండా మనకు పంటలు అనేది మంచిగా చేసుకోవడానికి వస్తుంది, చేతికి వస్తుంది తక్కువ కాలంలో. మనకి ఇవి రకాలు అనేవి 120 నుంచి 130 నుంచి 140 రోజుల మధ్యలో వచ్చేవి కూడా ఉన్నాయి. కాబట్టి మనం అనేది సన్న రకాలు సాగు చేసుకోవడం వల్ల మనకు కూడా ఉపయోగం ఉంటుంది. ఇంకొకటి మన కాడ విత్తనాలు అనేది మనం సర్టిఫైడ్ లైసెన్స్ పొందిన డీలర్ దగ్గరే తీసుకోవాలి. ఈ మధ్యలో మనకు బీటీ సీడ్స్ అని ప్రైవేట్గా విడి సీడ్ దొరుకుతున్నది. విడి సీడ్ తీసుకోవడం వల్ల దాని జర్మినేషన్ గురించి కానీ ఇలాంటి దాని గురించి మనం ఏం అడగడానికి ఉండదు. మనం చిన్న ఏ వస్తువు తీసుకున్నా బిల్లు
లైసెన్స్ ఉన్న డీలర్ దగ్గర బిల్లుతో తీసుకున్నాం అనుకోండి, రేపు దాని జర్మినేషన్ రాకపోయినా ఈల్డ్ రాకపోయినా మనం దాని గురించి ఏదన్నా అడగడానికి ఉంటుంది. కాబట్టి రైతులు ఎవరైనా మన కాడికి ఏ వస్తువు తీసుకున్నా కూడా లైసెన్స్ డీలర్ దగ్గర తీసుకోండి. ఇంకొకటి మనకు వానాకాలంలో కానీ ఏసంగిలో కానీ యూరియా అనేది షార్టేజ్ అవ్వడం వల్ల చాలా మంది రైతులు ఇబ్బంది పడ్డారు. కాబట్టి మనకు నానో యూరియా కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి రైతులు ఎవరైనా ఉన్నా కూడా భూమి సారం తగ్గిపోతుంది. ఎందుకు చెప్పండి అనవసరం కాలుస్తారు? అది ఏమైనా అంటారా ఆ గడ్డి మళ్ళీ కంపోస్ట్ అవడానికి మనకి అవి ఉంటున్నాయి కదా, ఎరువులు అవి చేయండి. నాకు చాలా అసలుకి చదువుతున్న పిల్లలందరూ కూడా ఇప్పటి వరకు మండల స్థాయిలో జరిగిన ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ ఒలింపియాడ్ జరుగుతాయి కదా, అవి కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ జరుగుతున్న మండల స్థాయి డిస్ట్రిక్ట్ స్థాయిలో జరుగుతాయి. ఇక్కడి నుంచి మండలంలో ఫస్ట్ అన్ని సబ్జెక్టు నుంచి మన వాళ్ళే వెళ్తున్నారు. అంటే ఇక్కడ పిల్లలు బాగా చదువుతున్నారు, అందరూ తెలియకలవాలని దాని అర్థం. సో 100% రిజల్ట్ కూడా మనదే. మన స్కూల్లో ఉన్న ఇంతకుముందు అన్నట్టు మన స్కూల్లో ఐఎఫ్బి ప్యానల్స్ అని ఉంటాయి. అంటే ఇక్కడ ఈ జిల్లాల్లోనే చాలా తక్కువ, అది కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్నాయి, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎక్కడా లేవు. అవి ఆ ఫెసిలిటీ అనేది ఎక్కడా లేవు. ఇక మనకు లేనిదల్లో ఒకటి ఏంటంటే మనకు ముందు ఒక గోడ లేదు అంతే. సో సర్పంచ్ గారు మరి అది కూడా కట్టిద్దామని చెప్పారు. అది ఒకటి మాత్రం దృష్టిలో పెట్టుకోండి కొంచెం. మిగతాదైతే చదువు పరంగా మాత్రం మనలో ఫస్ట్ ఉన్నారు, ఎక్కడైనా కూడా ఫస్ట్ ఉన్నారు. ఇటీవలే మన స్కూల్ నుంచి చిరంశెట్టి శివ కానీ లేకపోతే మానస అని అమ్మాయి కూడా ఇంటర్లో 984 ఏమి వచ్చినాయి ఇక్కడ నెంబర్ అంటే. సో కాబట్టి మన పిల్లలు బాగా చదువుతున్నారు ఇక్కడికి. మీరందరూ కూడా దృష్టిలో ఉంచుకోండి. మీరందరూ కూడా మన బడికి పంపించినట్లయితే మంచి చదువుతో పాటుగా సమగ్రమైన పరిజ్ఞానంతో వ్యక్తిత్వ వికాసంతో వాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది. వేరే ప్రైవేట్ స్కూల్లో చదువుతారు కానీ వాళ్ళు ఓన్లీ ఒక చదువు ఒక్కటే చదువుతారు. చదువు ఒక్కటే జీవితాన్ని ఇయ్యదు కదా. సో చదువుతో పాటుగా చుట్టూ ఏం జరుగుతుంది, ఈసారి టీఎంఎస్ అని తెలంగాణ మోడల్ స్కూల్ అని మన మండలంలో మన స్కూల్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో అంటే ఇప్పుడు మనకు ఫెసిలిటీస్ పెరిగే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీరందరూ కూడా మన స్కూల్ని చాలా అంటే అభివృద్ధి పదంలో ముందు నడపడానికి, లేకపోతే మీరు ఏ విధమైన సలహాలు ఇచ్చినా కూడా మేము తీసుకుంటాం. ఎందుకంటే మనది ఆ బడి. మనుగడ ఉండాలంటే ఖచ్చితంగా నీరు, నీడ, దాంతోపాటు జీవన భృతి అనేది కంపల్సరీ అవసరం. సో ఇప్పుడు మేడం వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడినట్టు జోలికి పోవడం లేదు. ముఖ్యంగా మేము కొన్ని విషయాల గురించే మాట్లాడుతున్నాం. అవి ముఖ్యంగా నీరు. సో నీరు ఉంటేనే మనం బతకగలుగుతాం, గాలి ఉంటేనే బతకగలుగుతాం. ఈ రెండు లేకుంటే మనిషి మనుగడ అనేది లేదు. ఈ రెండు మన చేతిలోనే ఉండదు. చెట్లు ఉన్నాయి, చెట్లను మనం పెంచడం లేదు కానీ ఉన్న చెట్లను నరికేయడము, తీసేయడము, నాశనం చేయడం అనేది జరుగుతుంది. ఈరోజు మనం హాస్పిటల్కి పోగానే ముందు ఆక్సిజన్ ఎక్కియడం జరుగుతుంది. సో మరి ఆక్సిజన్ రావాలంటే మనం ఖచ్చితంగా చెట్లను పెంచాలి. కనీసం ఇంటింటికి కనీసం ఒక మొక్కన పెంచితే తప్ప మన భావి భవిష్యత్ తరాలు పురోగతి సాధించలేవు, బ్రతకలేవు. ఇది ఖచ్చితంగా కాలువలు తవ్వుతున్నాం, పంట కాలువలు తవ్వుతున్నాం, ఇట్లా రకరకాల పనులు చేస్తున్నాం. ఇవన్నీ కూడా భూమిలోకి నీరుని ఇంకింపజేయడానికి, భూమిని వాడుకుంటూ మనం నీరును వృధా చేయకుండా నీరును పొదుపు చేస్తూ భూమిలోకి ఇంకింపజేసే పనులు చేసినట్టయితే భావి భవిష్యత్ తరాలు నీటికి ఇబ్బంది పడకుండా ఉంటుంది. ముఖ్యంగా ఈ పనులన్నీ మనం చూసుకున్నట్టయితే గ్రామంలో మన పంట పొలాలలో పత్తి కుంటలు తీసుకోవచ్చు, ఇళ్లలో ఇంకుడు గుంతలు తీసుకోవచ్చు, చెరువులో మట్టి తీయవచ్చు, కాలువలు తవ్వచ్చు. పొదుపు చేయడానికి, నీటిని భూగర్భ జలం పెంచడానికి ఉపయోగించే పనులు కాబట్టి ఇవన్నీ కూడా మనము ఉచితంగా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను పే చేసుకొని ఉపయోగించుకున్నట్టయితే మన గ్రామం కూడా నీటి ఎద్దడికి గురి కాకుండా చేయడం జరిగింది. చెత్త బండి కూడా డైలీ తిప్పుతున్నాము. అందరికీ ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే చెత్త బండిలో వేయట్లేదు. ఈరోజు బాగానే చెత్త బండి ఇక్కడ లేకుంటే మా గ్రామ పంచాయతీలో పోసిపోయారు చాలామంది ఇక్కడ. మా ఇంటి పక్కన కూర్చొని పక్కన పోతారు. కంపల్సరీ చెత్త బండిలో వేయండి. దానికోసం డైలీ 2000 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. మీరు అది గమనించాలి.
మంచినీటి కూడా నీళ్ళు ట్యాంకులు నిండిన తర్వాత మూతలు పెట్టట్లేదు, నీళ్ళని వేస్ట్ అయిపోతున్నాయి, దానివల్ల మనకు నీళ్లు దొరకవు. కాలం తీయడం జరిగింది. మీరు సమస్య నుండి చెప్పుకోగలరు. అందుకు ధన్యవాదాలు.